నేను కపర్ ప్రసాదరావు, మీరు చూస్తున్న అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో మనం పత్రికలో వచ్చేటువంటి వార్తలు ఏంటి, ఆ వార్తల వెనుక దాగి ఉన్నటువంటి అసలు నిజాలే, ఇది వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఏది నిజం కార్యక్రమంలో ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త అంటే ఎందులో అయినా ఇదే ప్రధానమైనటువంటి వార్త అవుతుంది. సంచలనం నిన్న మళ్ళీ డిమానిటైజేషన్ మొదలైంది. ఈ డిమానిటైజేషన్ లో భాగంగా 2000 నోటు రద్దు, 2000 నోట్లను తిరిగి ఇచ్చేయాలని చెప్పి ఆర్బీఐ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. దానికి సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా అన్ని దినపత్రికల్లో వచ్చింది. అది కూడా పెద్ద నోటును ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన. రద్దు సంపూర్ణం, ఫలితం శూన్యం. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శ. స్వయం ప్రకటిత విశ్వగురు తీరే అంత. జయరాం రమేష్. 2016 నాటి స్థితి వస్తుందేమో టీఎంసీ. రూపాయలు 2000 నోటు రద్దుకు చంద్రబాబు సుదీర్ఘ పోరాటం, ఇంతకాలానికి నెరవేరిన ప్రయత్నం అని చెప్పి ఒక వార్త. ఆదానిలో లొసుగులు దొరకలే, షేర్ల కృత్రిమ ట్రేడింగ్ కు ఆధారాలు ప్రాథమికంగా తేల్చిన సుప్రీం కమిటీ. క్లీన్ చిట్ ఇవ్వడానికి నిరాకరణ. ఆగస్టు 15లోగా సంపూర్ణ నివేదిక. హిడెన్బర్గ్ తో సెబీ డౌట్స్ బలోపేతం. ఆదానిలకు సుప్రీం క్లీన్ చిట్ ఇవ్వలేదు అని చెప్పి జేపీసీ విచారణ జరపాల్సిందని కాంగ్రెస్ చేసినటువంటి ఒక ప్రకటన కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్లనే కానీ ఉత్సాహమే ఉత్పాతమని చెప్పి స్నేహితురాలకి పెళ్లి ఫిక్స్ కావడంతో పార్టీకి కారులో 11 మంది టీనేజర్లు. రాంగ్ సైడ్ లో ఓవర్టేక్, ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు నుజ్జు 4 దుర్మరణం. 8 మందికి తీవ్ర గాయాలు, 3 విషమం. మృతుల్లో 2 అక్కా చెల్లెళ్ళు. హైదరాబాద్ నార్సింగ్ వద్ద ఘోరం, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం. ఇది కూడా మనము డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతా ఉన్నాయి. రోడ్లు ఎంత భారీగా తయారైతే, ఎంత వేగానికి అనుకూలంగా ఉంటే వాహనాలు అంత ఫిట్నెస్ లేకపోవడం వల్ల కూడా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అట్లనే డ్రైవింగ్ లో కరెక్ట్ మెలకువ లేకపోవడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నేడు సిద్ధిరామయ్య పట్టాభిషేకం. సీఎం గా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం. సుందరంగా ముస్తాబైన కంఠీరవ స్టేడియం. సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గే సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న 8 రాష్ట్రాల సీఎంలు. ఎస్పీ, ఎన్సీపీ, శివసేన నేతలకు ఆహ్వానాలు అని చెప్పి అందింది. ఇందులో మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆహ్వానం అందినట్టుగా లేదు. ఇందులో మెటాలో మరో 6,000 ఉద్యోగాల కోత, వచ్చే వారం నుంచి తొలగింపు చూరు అని చెప్పి ఒక వార్త. కరీంనగర్ మెడికల్ కోడింగ్ సెంటర్ ముందుకు వచ్చిన 3M హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. హైదరాబాద్ లో ఏఐలో పేరొందిన జాబ్కామ్ కేంద్రం. ఏరోస్పేస్ వర్సిటీకి లాక్ హీడ్ మార్టిన్ మద్దతు. అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్ కు హామీ. డ్రోన్ల తయారీకి ఎనర్జీ డిఫెన్స్ కార్పొరేషన్ ఆహ్వానం. పలు కంపెనీలతో ప్రభుత్వం తరఫున ఒప్పందాలని చెప్పి కూడా ఒక వార్త. అట్లనే నిప్పులు కప్పుతున్న సూర్యుడు. దామరచంద్ర కడిలో 45.4 డిగ్రీలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల 44 డిగ్రీలకు పైనే. వడదెబ్బతో 3 మృతి అని చెప్పి కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. అంటే బడాబాబులో 100 ఎకరాలు. 111 జీవో పరిధిలో 70% భూములు వారి చేతుల్లోనే అని చెప్పి ఒక ఇంపార్టెంట్ వార్త. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రియల్టర్ల హవా. అధికార పార్టీ ఎంపీకి 650 ఎకరాలు, ఎమ్మెల్సీకి 600 ఎకరాలు. 5 మంత్రుల చేతుల్లో భారీగా భూములు. జీవో ఎత్తుతో ఈ వర్గాల వారికి ఎక్కువ ప్రయోజనం. గత ఏడాది 100 ఎకరాలు కొన్న ఒక ఎంపీ. చాలా గ్రామాల్లో రైతుల చేతిలో భూమి ఎన్నికల నిధులకు మార్గంగా ఇచ్చుకున్న బీఆర్ఎస్ అని చెప్పి కూడా ఒక వార్త. వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడి మృతి. బహిర్భూమికి పొదల్లోకి విరుచుకుపడ్డ 3 కుక్కలు, మెడపై తీవ్ర గాయంతో అక్కడికక్కడే దుర్మరణం. కాజీపేటలో ఘటన. బాధిత కుటుంబానికి యూపీ. ఆట వస్తువులు, బెలూన్లు అమ్ముకునే నిరుపేదలు. ఘటనకు ముందు రోజు రాత్రే రైల్లో కాజీపేట స్టేషన్ కు అని చెప్పి కూడా ఒక వార్త. చాలా విషాదకరమైనటువంటి వార్త మనం చూస్తాం. అంటే ఇట్లా ప్రధానంగా జీవో 311ను ఎత్తివేసినటువంటి క్రమాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక చాలా బ్రహ్మాండంగా రాసింది. ఇందులో ఎందుకంటే 1000 ఎకరాల భూములు పెద్దల చేతుల్లోనే ఉన్నాయి. పెద్దల చేతుల్లో ఉన్నటువంటి భూముల్ని క్రమబద్ధీకరించడం వల్ల కేవలం పెద్దలకు, అందులో కూడా అధికార పార్టీలో ఉండబడేటువంటి నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇతర బడ వ్యాపారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని ఆంధ్రజ్యోతి స్పష్టంగా రాసింది. అట్లనే ఇంకొక వార్త కూడా ఉంది. ఏబిఎన్ పైన దాడి. అంటే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏబిఎన్ పైన దాడి చేసినటువంటి వార్త కూడా. అంటే ఏబిఎన్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తా ఉంది, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది కాబట్టి ఏబిఎన్ పైన దాడి చేసినటువంటి వార్త కూడా ఒకటి మనకు ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. అట్లనే మనం మిగతా ఏ పత్రిక చూసినా కూడా 2000 రూపాయల నోటు రద్దు అనేటువంటి విషయం మనకు ప్రధానాంశమైంది. ఈనాడు చూద్దాం ఒకసారి. ఈనాడు దినపత్రికలు చూసినట్టయితే ఈనాడు దినపత్రికలు అన్ని యాడ్స్ ఉన్నాయి. పెద్ద వార్త అదే మనం అనుకున్నదే. 2000 నోట్ల ఉపసంహరణ. ఒక్కోసారి రూపాయలు 20,000 మార్చుకునేందుకు వీలు. తక్షణం బ్యాంకులు రూపాయలు 2000 నోట్ల జారీ నిలిపేయాలి, ఆర్బీఐ ఉత్తర్వులు అని చెప్పి ఒక వార్త. తెలంగాణలో జెన్సిస్ విస్తరణ. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్న జాబ్కామ్ గ్రూప్. అదే కేటీ రామారావుకు హామీ ఇచ్చిన అనేది ఒక వార్త. సుప్రీం న్యాయమూర్తిగా 2 ప్రమాణం అని చెప్పి
ఒక వార్త వచ్చింది. అట్లే అవినాష్ రెడ్డి విచారణలో హైడ్రామా, సిబిఐ కార్యాలయానికి బయలుదేరి మార్గ మధ్యలో రూట్ మార్చిన ఎంపీ, తల్లికి అస్వస్థత అంటూ పులివెందులకు పయనం, అనుసరిస్తున్న విలేకరులపై ఆయన అనుచరుల దాడి, విచారణకు గైర్హాజరు, కొంత దూరం వెంబడించిన సిబిఐ అధికారులు, అరెస్టు చేసేందుకు ప్రచారం, అడ్డుకునేందుకు వైకాపా శ్రేణుల మోహరింపు, కర్నూలు ఆసుపత్రిలో తల్లిని చేర్పించిన అవినాష్ అని చెప్పి ఒక వార్త కూడా మనకు కనబడతా ఉంది. ఖాళీ బీటెక్ సీట్ల భర్తీకి లెటరల్ ఎంట్రీ అని చెప్పి బాసరా ఆర్జీయుకేటి నిర్ణయం, నేడు రేపు ప్రవేశాల ప్రకటన, ప్రాథమిక ఆరోగ్య సేవల పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రంలో 706 తీరుతున్న పిహెచ్ల సంఖ్య అని చెప్పి ఒక వార్త. తర్వాత ముఖ్యం ఏంటంటే తెలంగాణ పథకాలు మహారాష్ట్రలోని అమలు, గుణాత్మక మార్పు లక్ష్యంగా అడుగులు మీ రాష్ట్రం నుంచే మొదలు పెట్టాం, నాందేడ్లో భారత శిక్షణ శిబిరంలో సీఎం కేసీఆర్ విస్తృతంగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఆ రాష్ట్ర నేతలు పిలుపు అనేటువంటి ఒక వార్త కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. దాని తర్వాత వార్షిక రుణ లక్ష్యం 2.42 లక్షల కోట్లు, ఇందులో వ్యవసాయ రంగానికి 1,12,760 కోట్లు, ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడి అనేటువంటి వార్త కూడా ప్రధానంగా ఈనాడు పత్రికలో మనకు కనబడుతుంది. షాంపులు ఔషధాలతో పురుగు మందుల తయారీ అని చెప్పి తినుబండారు శీతల పానీయాలను వాడుతున్న డీలర్, సంగారెడ్డిలో 85 లక్షల నకిలీ సరుకు స్వాధీనం, భారీగా నిషేధిత గ్లైఫోసేట్ గుర్తింపు అని చెప్పి కూడా ఒక వార్త. బిల్లులపై కేంద్రం ఆర్డినెన్స్, జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు, కమిటీ చైర్మన్ గా సీఎం, సభ్యులుగా సీఎస్, హోం కార్యదర్శి, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కీలక నిర్ణయం అనేటువంటి ప్రధాన వార్తలు మనకు ఇందులో కనబడి. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే మళ్ళీ ఇందులో పాపం పసివాడు వీధి కుక్కలకు బలయ్యాడనేటువంటి ఒక వార్త కూడా మనకు నమస్తే మన ఇందులో సాక్షి వెలుగు ఈనాడు దినపత్రికలో కనబడ్డది. ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మహారాష్ట్రలో నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ శిక్షణ శిబిరంలో ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రసంగాన్ని ప్రధానంగా ఈ పత్రికలో వేశారు. తెలంగాణలో అమలవుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసే విధంగానే తాము చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రసంగాన్ని కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. సాక్షి దినపత్రికలో చూసినట్టయితే సేమ్ 2000 నోట్పై వేటు అనేటువంటి వార్త ప్రధానంగా వేశారు. తర్వాత అన్నా లేరా భయ్యా ఉటో భయ్యా, ఇప్పటిదాకా నాతో ఆడుకున్నావు కదా, ఇప్పుడు ఎందుకు నిద్రపోయావు అంటూ ఈ చిన్నారి సోదరుని పట్టుకుని రోజున తీరు అక్కడ ఉన్నవాన్ని కలిసి వేసింది. అదే బంధుని చంపిన వీధి కుక్కలు అని చెప్పి హనకొండలో కాజీపేట రైల్వే కాలంలో విషాదమైనటువంటి వార్త ప్రధానంగా కనబడి, ఇది కూడా బాగా చలించిపోయేటువంటి వార్త, హృదయం ద్రవించిపోయేటువంటి వార్త. చిన్నపిల్లవాడు ఆ రోజే రైలు దిగి ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి యూపీకి సంబంధించిన వ్యక్తి ఒక బాలుడు మృతి చెందినటువంటి దుర్భర ఘటన, అది చాలా హృదయ విదారకంగా ఉంది. దానిపైన కూడా మనం చర్చించాలి. చిన్న నగరాల్లో 2500 ఐటీ జాబ్స్ అని చెప్పి మరో 10,000 మందికి పరోక్షంగా ఉపాధి, అమెరికాలో ప్రవాస భారతీయ సీఈఓలతో మంత్రి కేటీఆర్ భేటీ, వివిధ కంపెనీలతో ఒప్పందాలు, గ్రామీణ ఉపాధికి ఊతం ఇవ్వాలని పిలుపు, త్వరలో సిద్దిపేటలో ఐటీ టవర్ కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పి ఒక వార్త. అంటే ఆ నిర్ణయంతో అట్లాగుతున్నాం, అప్పట్లో దేశానికి కుదిపేసిన 1500 నోట్లు అని చెప్పి కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. అట్నే మహా జలదృశ్యం అని చెప్పి తెలంగాణలో సాధ్యమైన జలదృశ్యాన్ని మహారాష్ట్రలో సాధిస్తాం, శిక్షణ ప్రారంభోత్సవంలో కేటీఆర్, రాష్ట్ర మోడల్ను అనుసరించి 4-5 భారీ ప్రాజెక్టులు నిర్మిస్తారు, కృష్ణా గోదావరిలో తెలియని మహారాష్ట్రలో భారీగా సేద్యం ఎందుకు సాధ్యం కాదు. ఈయన ప్రశ్న, విదేశాల భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా మన దేశంలో సరైన ప్రణాళిక కరువు అని చెప్పి 70,000 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్న 20,000 టీఎంసీలే వాడుతున్నాం, దేశ రైతాంగం బాగుపడే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టీకరించినటువంటి ఒక వార్త వచ్చింది. అట్లనే మిట్టపల్లిలో 14 ఎకరాల్లో సుడా మోడల్ టౌన్షిప్, రాష్ట్రంలో తొలిసారిగా సిద్దిపేటలో అసైన్డ్ ల్యాండ్ కూలింగ్, 10 మంది అసైన్యీ రైతుల నుంచి 14 ఎకరాల భూమి సేకరణ, అసైన్యీలకు 50 ప్లాట్లు, నేడు విపంచి కళా నిలయంలో ప్రీ బిడ్ మీటింగ్ అని చెప్పి ఒక వార్త కూడా మనకు కనబడతా ఉంది. ఇవి ముఖ్యంగా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. దీన్ని తర్వాత మనము చూద్దాం ఏంటంటే మా వెలుగు దినపత్రిక చూద్దాం. మనం ఇందులో సాక్షిలో వచ్చినటువంటి హృదయ విదారకమైనటువంటి వార్త ఏంటంటే తమ్ముడిని పట్టుకొని అన్న ఏడుస్తున్నటువంటి దృశ్యం, అక్కడ వీధి కుక్కల దాడిలో బలైపోయినటువంటి తమ్ముడిని లేము అని చెప్పి ఇప్పటిదాకా మనం ఆడుకున్నాం కదా, ఉటో ఉటో భయ ఉటో అని చెప్పి చెప్పినటువంటి ఒక రాత కూడా చాలా హృదయ విదారకంగా ఉంది. ఇది అంటే తెలంగాణలో వీధి కుక్కల స్థైర్య విహారానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనబడతా ఉంది. హైదరాబాద్ లో జరిగింది, చాలా చోట్ల జరిగింది, కానీ ఇక్కడ ఇలా హనుకొండలో జరిగింది. ఇది మనం తెలుగు దినపత్రిక చూసినట్టయితే 2000 నోట్లు వెనక్కి అనేటువంటి ఒక వార్త. కోకాపేటలో బీఆర్ఎస్ 11 ఎకరాలు 550 కోట్ల జాగా 37 కోట్లకి అని చెప్పిన ఒక వార్త. బీఆర్ఎస్ నాలెడ్జ్ సెంటర్ నిర్మించుకోవడం కోసం ప్రభుత్వ భూమిని తీసుకున్నటువంటి వార్త కూడా ఒకటి మనకు కనబడుతుంది. అట్లా 4 స్టూడెంట్స్ మృతి అని చెప్పి ఒక మన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్త. వీధి కుక్కల దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి అనేటువంటి వార్త కూడా మనకు ఇందులో ప్రధానంగా కనబడుతుంది. అట్లే ఢిల్లీకి పోయినటువంటి వార్త కూడా ఒకటి మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. నువ్వు ఏది చూసినా కూడా ఇప్పుడు మనకు ప్రధానంగా కనబడినటువంటి వార్తలను చూస్తే 2000 నోటు ఉపసంహరణ అన్నది ప్రధానం.
ఈ ఉపసంహరణ వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి, ఎందుకు ఉపసంహరించడం అనేటువంటి అనేక విషయాల్ని పత్రికలు రాసినాయి. అట్లనే వీధి బాలుడు, వీధి కుక్కల దాడిలో బాలుడు ఉంది అనేటువంటి వార్త కూడా చాలా హృదయ విదారకంగా ఉంది. ఇది అన్ని దినపత్రికలలో కూడా ఈ వార్త ప్రధానంగా వచ్చినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇక మనం నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి అధికార పత్రికగా ఉంది ఇది. ఈ నమస్తే తెలంగాణ చూసినట్టయితే నమస్తే తెలంగాణలో మనం చూస్తాం ఎప్పుడు ఓన్లీ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వార్తలు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనటువంటి వార్తలు ఇందులో వస్తాయి. ఇందులో మొదటి పేజీలో పూర్తిగా యాడే ఉంది. ఇక రెండో పేజీలో, మూడో పేజీలో చూస్తే అన్నదాతల కోసం ఆగదు రణం అని చెప్పి ప్రధానమైనటువంటి బ్యానర్ వార్తని, అది బీఆర్ఎస్ కి సంబంధించిన మీటింగ్ వార్త. అట్లనే 2000 నోటు రద్దు అనేటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా ఇచ్చారు. కేసీఆర్ కు రుణపడి ఉంటాం, కేబినెట్ వరాలపై కుల సంఘాలు వీఆర్ఎస్ సంబరాలు అని చెప్పి క్షీరాభిషేకాలు చేస్తున్నటువంటి ఒక ఉంది. తర్వాత కందిపప్పు రంది అని చెప్పి దేశంలో 10 చోట్ల నో స్టాక్ గోల్డ్ 150 కలుపుతున్న కిలో ధర అని చెప్పి ఇంకొక వార్త కూడా, ముందస్తు అంచనాలో కేంద్రం వైఫల్యం అని చెప్పి ఒక వార్త. సుప్రీంకోర్టు తీర్పున కేంద్రం గణ్యండి, ఢిల్లీ పాలనపై కేంద్ర దౌర్జన్యం, నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆర్డీఎస్, ఢిల్లీ సీఎం ను డమ్మింగ్ చేస్తూ ఆదేశం, సెక్రటరీ స్థాయికి దిగజారిన సీఎం, ఎల్జీకి అసాధారణ అధికారాలు అని చెప్పి కూడా ఒక వార్త మనకు ప్రధానంగా. ఇలా మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోని అని చెప్పి అంబేల్ హాల్ పంచాయతీ ఉప ఎన్నికల విజయం సాధించిందంట. 115 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గఫూర్ పఠాన్ గెలుపు, తెలంగాణ అవతల గులాబీ పార్టీ తొలి రికార్డు అని చెప్పి కూడా ఒక వార్త మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో కనబడుతుంది. ఇవి ఈ రోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. మనం ఈ వార్తల్లో మనము చర్చించాం. ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలపై చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో పాటు అమ్మాని బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం. చెప్పండి కృష్ణమూర్తి గారు, 2000 నోటు రద్దు చాలా సంచలనమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. గతంలో కూడా 1500 నోట్ల రద్దు విషయంలో కూడా ఇంతే సంచలన నిర్ణయం అయితే అప్పుడు ప్రధానంగా ప్రధానమంత్రి వచ్చి ప్రకటన చేసింది. ఇప్పుడేమో ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది దేశంలో ఒక రకమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. అంటే 2000 నోటు రద్దు అనేది అంటే సామాన్యుడైతే పెద్దగా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించలేదు. ఎందుకంటే ఏ సామాన్యుడి దగ్గర 2000 నోటు చాలా సంవత్సరాల నుంచి కనబడతలేదు. దాదాపు నేను చూడగానే 2000 నోట్లు చూడక నా చేతిలోకి 2000 నోటు రాక దాదాపు 2 సంవత్సరాలు దాటింది అనుకుంటా. ఇప్పటిదాకా 2000 నోట్లు అయితే చూడలేదు. మరి ఆ కనబడనటువంటి 2000 నోట్ను రద్దు చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అది ఎందుకు రద్దు చేసినట్టు? దీనివల్ల ఏమైనా ప్రజలపైన ఏమైనటువంటి భారణ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కృష్ణమూర్తి గారు? ఆర్బీఐ ముద్రించినటువంటి నోట్లు ఎన్ని అనేది అక్కడ లెక్కలు ఉంటాయి. ముద్రించిన నోట్లు ముద్రించగా మాయమవుతున్నాయి, బ్యాంకులో తిరిగి రావట్లేదు. ఇది నల్లధనంగా పోయే అవకాశం ఉన్నది. అంటే అది ఎవరు మీలాంటి వాళ్ళు ఎవరు పెడుతున్నారో తర్వాత విషయం. అది మనం ఇప్పుడు అప్రస్తుతం అక్కడ చర్చ అనేది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా 2000 నోటు నువ్వు తీసుకురావడమే కొంత సంచలనంగా మారింది. అప్పట్లో చాలా మంది పెద్ద నోటు లేకపోతే బాగుండేను, 1000 రూపాయల నోటు తెచ్చినా బాగుండేగా 2000 నోటు తేవడం బాగాలేదు కొంత, ఎందుకంటే నల్లధనం మరింత పెరుగుతుందని చెప్పేసి చంద్రబాబు లాంటి నాయకులు వాళ్ళు చాలా మంది వాళ్ళు చెప్పారు. వాళ్ళ అభిప్రాయాన్ని బహిరంగంగా వాళ్ళు వ్యక్తం చేశారు. పెద్ద నోట్లతోటి నల్లధనం అంటే కొంతమంది రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని దాచిపెట్టి చేసే అవకాశం ఉంది. తర్వాత ఆర్థిక మాంద్యంకు తెరలేసే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. నాకున్నటువంటి సమాచారం కానీ నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే ఈ కోణంలోనే ఆర్బీఐ కొంత ఈ పెద్ద నోట్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందేమో అనిపిస్తున్నారు. ఎందుకంటే ముద్రించిన నోట్లు మార్కెట్లో చామాన్లో ఉంటే అవి బాగుంటుంది, కానీ బ్యాంకులు ఎట్లా విడుదల చేస్తున్నారో అట్లా బ్యాంకుల నుంచి వెళ్ళిపోతున్నాయి, కానీ మళ్ళీ తిరిగి బ్యాంకులు జమ కావట్లేదు. అంటే ఎక్కడో కొంత మేర జమ అవుతుంది. ఒక 10%, 5%, 15% ఆ లెవెల్లో జమ అవుతుంది, కానీ పూర్తిగా ఆ స్థాయిలో డెనామినేషన్ రావట్లేదు. బ్యాంకులు వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళ లావాదేవీలలో 500 నోట్లు ఏ రకంగా అయితే బ్యాంకులలో ఎక్కువగా జమ అయ్యి 100 నోట్లు 500 నోట్లు జమ అవుతున్నామో ఆ రకంగా బ్యాంకులకు 200 నోట్లు 2000 నోట్లు రావట్లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు తీసుకుందాం ఒకటి. రెండో అంశం ఏంటంటే డిజిటల్ పేమెంట్ను ప్రోత్సహించాలి విపరీతంగా. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి భారతదేశంలో డిజిటల్ పేమెంట్ పెంచాలి. అంటే నోట్ల ముద్రణ ఖర్చు తగ్గించడంతో పాటు మార్కెట్లో దొంగ నోట్ల వ్యవహారం తగ్గించాలనేది.
ఇప్పటికే 500 నోట్లను అత్యంత ఫ్యూచరిస్టిక్ గా తీసుకొచ్చారు, చాలా జాగ్రత్తలు తీసుకొచ్చారు. అయినప్పటికీ వాటిని పోల్చే విధంగా నోట్లు తయారవుతా ఉన్నాయి. 2000 నోట్లు తయారు చేస్తా ఉన్నారు కొంతమంది కేటుగాళ్ళు. ఇది కూడా అంటే 2000 నోట్లను మార్కెట్ లో డూప్లికేట్ నోట్లు వచ్చి మార్కెట్ కూడా అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువగా మార్కెట్ లో చలమనదు. దీన్ని కూడా బ్యాంకు దృష్టిలో పెట్టుకుందేమో అని అనిపిస్తుంది. ఇక మూడవ అంశం, బ్యాంకులలో ఆర్థిక లావాదేవీలను తగ్గించి యూపీఐ పేమెంట్లను ప్రోత్సహించాలి. ఈ కోణంలో ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ఈ నోట్లు రద్దు అనేది అంటే పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో నగదు నిల్వ చేసుకునే వాళ్ళకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అంటే ఈ కోణంలో తీసుకునే ఆర్బీఐ ఆలోచన ఈ రకంగా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆర్థిక వ్యవహారాలు చూసే అధికారులు కూడా అనేక కోణాలలో ఆలోచన చేసి ఆర్బీఐకి ఈ నిర్ణయం తీసుకునేందుకు వీలు కల్పించలేమో అని ఒక అభిప్రాయం అయితే వస్తా ఉంది ప్రసాద్ గారు. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా దీని మీద ప్రతిపక్షాలు కూడా చాలా విమర్శలు చేసినాయి. మరి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త అయినా చంద్రబాబు నాయుడు కృషి వల్లే 2000 రూపాయల నోటు రద్దు అని చెప్పి కూడా వార్త వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు రద్దు చేయాలని చెప్పి ఇప్పటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి వార్త ఒకటి. తర్వాత మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసింది ఏంటంటే రద్దు సంపూర్ణం ఫలితం శూన్యం అనేటువంటి వార్త. దీన్ని ఎంతవరకు కరెక్ట్ గా అంటే విమర్శించిన వాస్తవం ఉన్నాయా? రద్దు సంపూర్ణం ఫలితం శూన్యం అంటే ఫలితం ఎట్లా తెలుస్తుంది? ఇప్పటి వరకు ఇప్పటిదాకా డిమానిటేషన్ కి సంబంధించినటువంటి అంశాలు చర్చకు తీసుకుంటే కూడా ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తాయి. సరే, దాన్ని విమర్శించేటోళ్ళు విమర్శిస్తారు, సమర్థించేటోళ్ళు సమర్థిస్తారు. అది రాజకీయపరమైనటువంటి అంశాలను పక్కకు పెడితే 2000 నోట్ రద్దు వల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? ఫలితం శూన్యం అని చెప్పి చిదంబరం మాట్లాడినటువంటి మాట ఒకటి వస్తుంది. నిజంగానే ఏమైనా ఫలితం ఉంటుంది అనుకోవచ్చా, లేకపోతే అది కూడా వృధా ప్రయాసమైనా? ఒకటి, చంద్రబాబు నాయుడు 2000 నోట్ రద్దు మీద పోరాటం చేసింది అనేది అది ఆ పత్రిక ఏ కోణం రాసిందో నాకైతే తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు 2000 నోటు నువ్వు మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా కొంత ఆయన తన అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. కారణం ఏంటంటే 2000 నోటు అనేది పెద్ద నోటు, ఎక్కువ మొత్తంలో నగదు నిల్వలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ నోటును తేకపోతే బాగుండని చెప్పి ఆయన చెప్పింది మాత్రం వాస్తవం, అంతవరకైతే వాస్తవం. ఆ తర్వాత ఆయన ఎక్కడ దాన్ని రద్దు చేయాలి, పోరాటం చేస్తున్నా ఎక్కడ కూడా ఆయన చెప్పినట్టు తెలియదు. మరి వాళ్లకు ఏ రకంగా అయిందో, మరి ఆయన ఏ రాసిన వాళ్ళు ఎట్లా రాసిందో తెలియదు నాకు. అది అయితే ఆయన ఈ మాటే చెప్పారు, 2000 నోటును తీసుకురావడం అనేది కొంత మంచిది కాదు, దేశ ఆర్థిక పరిస్థితి మీద కొంత దెబ్బ పడే అవకాశం ఉంది, కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చింది, భవిష్యత్తులో దీన్ని నిషేధిస్తే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పింది. అంతే, అంతవరకు అయితే నాకు గుర్తుంది. కానీ మిగతా ఎప్పుడైనా మాట్లాడినా తెలియదు. కృష్ణమూర్తి గారు, 2000 నోటు రద్దు కోసం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పోరాటం ఫలించింది. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు చేయడం వల్లనే పోరాటంగానే 2000 నోటు రద్దు అయింది అనే రకంగా ఉంది. అంటే అదే చెప్తున్నాం కదా, ఆయన మరి ఆ మాట అదే ఆ మాట అన్నది వాస్తవం. చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నది వాస్తవం. ఈ నోటు రద్దు చేస్తే బాగుంటుంది, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరు, అంతేగాని మిగతా ఎప్పుడు చంద్రబాబు నాయుడు కాదు. 2000 నోటు తేవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, మీరు అన్నట్టు బాగా పెరుగుతుంది, ఇది డబ్బు దాచుకోవడానికి ఈజీగా ఉంటుంది. గతంలో 1000 రద్దు చేసి 2000 రద్దు నోటు తేవడానికి ఎందుకు తెచ్చినారు అనేటువంటి విమర్శలు చాలా మంది వచ్చినాయి. చాలా సింపుల్ గా సామాన్య వ్యక్తికి కూడా వచ్చినటువంటి ప్రశ్న అది. అది మాత్రాన దాన్ని చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పోరాటం చేసిండు దానిపైన. సుదీర్ఘ పోరాటం చేసినట్టు మరి నేను జర్నలిజంలో ఉన్నా, మీరు జర్నలిజంలో ఉన్నారు, ఎక్కడైనా ఒక మీటింగ్ లో మాట్లాడడం వేరు, కానీ సుదీర్ఘ పోరాటం అనేటువంటి అంశం మరి దానిపైన ఏమైనా రాష్ట్రపతికో లేకపోతే ఆర్బీఐకో లేకపోతే ఇంకా వాటికి ఏమైనా ఉత్తరాచన లేకపోతే కోర్టులో పిలిచివేసిందా, లేకపోతే ప్రజల ద్వారా అందరి ద్వారా సంతకాల సేకరణ చేసి దీన్ని రద్దు చేయాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టింది అనేది ఎక్కడ నేనైతే చూడలేదు. దాన్ని ఎట్లా చూడాలనేది ఒకటి. సరే, ఇప్పుడే మనకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారు మానవతరాయ్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయినారు. మానవతరాయ్ గారు నమస్కారం. నమస్కారం. మీరు చూసిండ్రు 2000 రూపాయల నోటు, దీనికి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పోరాటం 2000 రూపాయల నోటు రద్దు అనేటువంటి ఒక వార్త ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో కనబడతా ఉంది. ఎట్లా నిజంగానే చంద్రబాబు నాయుడు 2000 నోటు రద్దు కోసం పోరాటం చేసినట్టు మీకు ఎప్పుడైనా కనిపించిందా? ఎక్కడ కూడా కనపడలేదు, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు మాత్రం తెర మీదకి వచ్చింది. మరి ఎందుకు వచ్చిందా అర్థం కావట్లేదు. అంటే
మరి దీన్ని కూడా వాళ్ళు ఏమైనా ఉపయోగించుకుంటున్నారా అని అర్థమైపోయింది రాజకీయంగా. అంటే నేనే గొప్ప, నేనే చెప్తేనే అక్కడ జరిగింది అని ఒక జనాల్లో ఒక ఆలోచన కల్పించడం కోసం ఆ విధంగా ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి నుంచి వాళ్ళ విశ్లేషకులు అసలు ఏ టీవీలో చూసినా ఇది మా ఘనతే, ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ 2016లోనే చెప్పింది. చిదంబరం గారు లాంటి ఆర్థికవేత్తలు వాళ్ళు ఆ రోజే 2016లో ఈ నోటు పుట్టినప్పుడే చెప్పారు ఇది మళ్ళీ రద్దయ్యే ముచ్చటే అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఇది ఇది వాళ్ళకు వాళ్ళు గొప్పలని చెప్పుకొని ఆపాదించుకోవడం కానీ ప్రజల నుంచి రావాలి. ఇది ప్రజల నుంచి ఇది ఓహో పలానా వ్యక్తి సూచించడం మూలంగానే జరిగిందని. అట్లాంటి వైవి సుబ్బారెడ్డి, రంగరాజన్ ఇట్లా చాలా మంది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసిన వ్యక్తులు కూడా చెప్పారు ఆ రోజుల్లోనే ఇది మంచిది కాదు, అసలు ఆ 1000 రూపాయల నోటు రద్దు చేసి మరి 2000 రూపాయల నోటు రావటం ఇంకొంచెం అవకాశాలు కల్పిస్తుంది, నల్లధనం ఇంకా పెరిగిపోయే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు, రిజర్వ్ బ్యాంకు నిపుణులు, గవర్నర్లుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా పేర్కోవడం జరిగింది. రఘురామ్ రంజన్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగానే బాహాటంగానే మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇది ఎవరు ఘనత కాదు, ఇంకోటి కాదు. సరే వాళ్ళకి ఏ ప్రయోజనాలు ఉన్నాయో, మరి దాని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయో, ఇంకేం కారణాలు మొత్తానికైతే నిన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సార్ అంటే ఈ రద్దు వల్ల ఉపయోగం ఉందంటారా? మానవరాయ్ గారు ఈ 2000 నోటు రద్దు చేయడం వల్ల సరే రాజకీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రజానీకానికి ఏమైనా ఉపయోగం ఉందా? నల్ల డబ్బు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి 2000 నోటు అయితే చాలా కనబడుతుంది. ఇప్పుడు అప్పుడు నోటు రద్దు చేసినప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. సుమారు 5 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. తీరా ఎంత నల్లధనం వీళ్ళు పట్టుకున్నారు, ఏమాత్రం పట్టుకున్నారు? పోనీ చెప్పండి. అసలు అంత అంత పెద్ద ఎత్తున చేసి ఎంతో మందిని ఇబ్బంది పెట్టి మరి నల్లధనాన్ని వెలికి తీసింది లేదు, ఏమి లేదు. తర్వాత బిత్తరపోయారు వాళ్ళు. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఆ రోజు చలామణిలో ఉన్నటువంటి నగదు మొత్తం కలుపుకొని దానికి దీనికి ఒక 11% మాత్రమే తేడా ఉందని చెప్పేసి ఆ లెక్కలు ఆర్బీఐ లెక్కల ద్వారా మనకు తెలిసింది. కాబట్టి ప్రయోజనం లేనటువంటి పని అది. కాబట్టి దానికి నోట్ల రద్దు కన్నా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, దాన్ని వేరే రకాలుగా చేయొచ్చు అని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆ రోజు పేర్కొనడం జరిగింది. కానీ మరి మోడీ గారే నేరుగా వచ్చేసి ఆ రోజు ఇది నా ఘనతే అని చెప్పేసి ఆయనే భయంకరంగా వచ్చి నేనే నిర్ణయం తీసుకున్నా అని చెప్పి ప్రకటించారు. తద్వారా వెంటనే 2000 రూపాయల నోటు విడుదల చేశారు. విడుదల చేయంలోనే ఏమైంది, చాలా మంది ఆ నోటు తీసుకోలేక, చిల్లర లేక చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. సరే ఇప్పుడు డిజిటల్లో పేమెంట్లు బాగా డిజిటల్లో పెరిగిపోయినాయి. ఏమైనా తగ్గుతుందంటే మొన్న పార్లమెంట్ లో చెప్పిన లెక్కల ప్రకారం కూడా తెలంగాణ 13 లక్షల 15 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 32.40 లక్షల కోట్ల మేరకు నగదు వినియోగం చలామణిలో ఉందని చెప్పి వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. కాబట్టి ఈ 2000 రూపాయల నోటు రద్దు చేసిన మరి ఏమన్నా ప్రయోజనం దేశ ప్రజలు చూపించాలి. ఎంత నల్లధనాన్ని తీసుకొచ్చారు, ఎంతమంది దగ్గర నుంచి తీసుకొచ్చారు, ఎంత లెక్క కట్టి ప్రజలందరూ కూడా జవాబుదారితనం చెప్పాలి. నోటు రద్దు చేయడమే కాదు. అయితే వాళ్ళనేది ఏంటంటే ఇప్పుడు సామాన్యులకు అయితే ఇప్పుడు వచ్చినట్టు అంటే ఈ రద్దు వల్ల ఇంకా ఉపయోగం ఉంటుందా? అసలు ఈ రద్దు వల్ల ఉపయోగం ఉండేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, నష్టం ఉండేటువంటి అవకాశాలు? ఉచితంగా 1000 పోయి 2000 వచ్చింది, 2000 పోయి ఇంకో అవసరం అయితే ఇంకో నోటు వచ్చిద్దేమో, అంతే తప్ప ఎవరిని పట్టుకోరు. నల్లధనం అనేది వెనక్కి రాదు. ఆ రోజు ఊహించుకున్నది ఒకటి. ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి పోయినాయి, ఎవరింట్లో దాక్కున్నాయో అర్థం కావట్లే. ఏ కుబేర్ల బీరువాల్లో మూలుగుతున్నాయో, ఎక్కడ దాచిపెట్టారు, ఎవరు దాచిపెట్టారో తెలవట్లేదు. 6,73,000 కోట్లు ఎంతో లెక్క చెప్పారు. ఇప్పుడు 3.5 లక్షల కోట్ల వరకు అది చలామణి ఉన్నదో ఏదో మొత్తానికైతే లెక్కలు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ విధంగా అసలు ఎట్లా ఆదాయ పన్ను ఎగ్గొట్టి ఎక్కడ దాస్తున్నారు వీళ్ళు నల్ల డబ్బులు అనేది దాన్ని కనిపెట్టాల. అంతేగాని ఈ విధంగా నోట్లు ప్రతిసారి రద్దు చేసుకొని పోవడం వల్ల ఏమైందంటే ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నాయో అబాస్ పాలు అవుతారని చెప్పి నా అభిప్రాయం. ఓకే, ముందుగా ఈరోజు కర్ణాటకలో మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా, డికే శివకుమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ కొంతకాలం క్రితం అంటే ఈ ఒడిదొడుకుల మధ్యన ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి విజయంగా చెప్పచ్చు. దానికి మీకు మొదటగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆ విజయం ఏమైనా ఇక్కడ ఊపిరిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ మళ్ళీ అంటే గతంలో ఉన్నటువంటి లుకలుకలు మళ్ళీ ఇప్పుడు పెద్ద నాయకులకు చిన్న నాయకులకు మధ్యన, కొత్తగా వచ్చిన వారికి పాత వారికి మధ్యన అనేక ఘర్షణ వాతావరణం కూడా మళ్ళీ పునరావృతం అవుతున్నట్టుగా కనబడతా ఉంది. మరి ఆ ఉత్సాహం పైన ఇది నీళ్లు చల్లినట్టుగా అనిపిస్తలేదా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రకటన?
ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇంతకన్నా ఎక్కువ వర్గాలే ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఈ మొదటి నుంచి ఉంటాయి, ఇది సమర్థించుకోవటం కాదు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ఏదన్నా ఎదుటి వ్యక్తులపై పోరాటం చేసేటప్పుడు కూడా అందరం కూడా సంఘటితంగా ఉంటాం. ఇప్పుడు ఇదేంటంటే పార్టీలో ఏంటంటే ఆధిపత్యం, నేను అంటే నేను అనే విధంగా ప్రతి పార్టీలో ఉన్నాయి. ఈ రోజు నిన్న మరి బీజేపీలో సంస్కృతి ఏం చెప్పండి. బీఆర్ఎస్ పార్టీలో కుప్పగూలిపోతుంది, చీలిపోతుంది. ఈటల రాజేందర్ బయటకు వచ్చేసిండు, కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాహాటంగా విమర్శలు చేస్తాడు, ఇటు దూపల్లి కృష్ణారావు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అసమ్మతివాదులందరూ కూడా చెలరేగిపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో 138 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొత్త ఏం కాదు. దానికి దేశ ప్రజలకు గాంధీ గారి టైం దగ్గర నుంచి కూడా ఇది అలవాటే. కానీ దీనివల్ల ప్రజలకు కాదు, ఆర్థిక విధానం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది ఇది ప్రజలు అంచనా వేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల యొక్క అసమ్మతి వల్ల, కొట్టట వల్ల పేద ప్రజలకు వచ్చింది అయితే ఏముండదు. కాకపోతే ఏంటంటే సరే అనైక్యత అనేది ఒక ముద్ర పడింది కాబట్టి ఇవన్నీ కూడా సర్దుకుపోతాయి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పొరుగు రాష్ట్ర అధికారంలోకి వచ్చిందంటే ఆ గాలి ఇటు పడుతుంది కంపల్సరిగా. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లో గెలిచినంత మాత్రం మనం ఆనందపడలేదు, ఇక్కడ సంబరాలు జరుగుతుంది. కాకపోతే పక్క రాష్ట్రం అంటే మన భాష, యాస దగ్గర పోలికలు ఉండేటువంటి కన్నడ నుడికారం, తెలుగు నుడికారం దగ్గర భేదాలు, దగ్గర సంబంధాలు ఉన్నటువంటి కన్నడ రాష్ట్రంలో, హైదరాబాద్ కర్ణాటక రాష్ట్రం, గతంలో మనం పాలించినటువంటి రాష్ట్రం, అందులో మనం విజయం సాధించేసరికి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలే కాదు మామూలు జనం కూడా సంబరాలు జరుపుకున్నారు. ఎందుకంటే విముక్తి కావాలని చెప్పేసి పేద ప్రజలు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇంకా మేలు చేస్తుంది, గతంలో చేసిన దానికన్నా ఎక్కువ మేలు చేస్తుంది. మాకు ఇల్లు కడుతుంది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది, ఇంకా రకరకాల ప్రయోజనాలు కలిగిస్తుందని ప్రజల్లో ఒక ఆశ వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కేసీఆర్ అందుకే ఆయన ఎమ్మెల్యేల అవినీతి ఆయనే బయట పెట్టుకుంటాడు. ఎక్కడ చూసినా అవినీతి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణంలో అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి. కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకతను మూట కట్టుకోండు. కాబట్టి ఈసారి గెలవటం కష్టం, ఎటు చూసినా గెలవటం కష్టం. అప్పుడు గతంలో ఏమైంది, మా స్వయంకృత అపరాధం చాలా ఉంది. టికెట్లు ఇచ్చేటప్పుడు 15 రోజులు ముందు ఇవ్వటం, పొత్తులని కాలయాపన చేయటం, తర్వాత అంత గందరగోళం పరిస్థితి. కేసీఆర్ 3 నెలల ముందే బరిలో పోవటం, అభ్యర్థులందరినీ ముందస్తు ఎన్నికలపై ప్రకటించడం, కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేకపోవడం. ఈసారి అట్లా కాదు, పటిష్టమైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు, అక్కడ డివికే శివకుమార్ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు కూడా దగ్గర పోలికలు ఉన్నాయి. ఆయన మీద ఈడీ దాడులు, సిబిఐ దాడులు, ఆయన జైల్లో పెట్టారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది. తప్పకుండా అధికారాన్ని తీసుకురావటంలో అక్కడ డికే శివకుమార్ ఎంత అయితే పాత్ర పోషించాడో అదే అంతకన్నా ఎక్కువ పాత్రనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పోషిస్తారు. కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మానవతరాయ్ గారు, అంటే ఒక పోలిక చేసినారు కాబట్టి నేను ఇది అడుగుతా ఉన్నా. ఇది మా ఇంత ముందు ఆలోచన అనేది కూడా కావచ్చు. కానీ డికే శివకుమార్ గారికి రేవంత్ రెడ్డి గారికి పోలికలు చెప్తా ఉన్నారు. మరి అక్కడ డికే శివకుమార్ గారు ముఖ్యమంత్రి కాలేదు, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రిగా సర్దుకునే అవకాశాలు ఉంటాయా? సీనియర్ అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు డికే శివకుమార్ గారు కష్టపడ్డారు, జోడెద్దులు లెక్క అక్కడ సిద్ధరామయ్య గారు పనిచేశారు. ఆయనకి పూర్వానుభవం, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అందులో రేవంత్ రెడ్డి గారు కూడా ఏ విధంగా పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు మీకు ఒకసారి నేను గుర్తు చేస్తాను. మెజారిటీ కార్యకర్త, నాబోటి కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు అంతా కలిసి ఎవరికి ఓటేస్తారు పిసిసి ప్రెసిడెంట్ గా అంటే మేమందరం కూడా మెజారిటీ దాదాపు 270 మంది రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నాం మేము. అప్పుడు సోనియా గాంధీ గారికి మా ఇన్ఛార్జ్ ఈ అభిప్రాయాన్ని పంపితే సోనియా గాంధీ గారు మా అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. సిద్ధరామయ్య గారు కూడా పాపం డికే శివకుమార్ కూడా కష్టపడ్డారు. సరే, ఆయనకి ముందు సిద్ధరామయ్య గారికి అభిప్రాయం సేకరిస్తే ఎమ్మెల్యేలంతా కూడా, ఆయన మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్నారు. దానంత మాత్రాన్ని డికే శివకుమార్ తక్కువ అని కాదు. కానీ ఇక్కడ రాష్ట్రంలో అట్లా ఉండాల్సిన అవసరమే లేదు. రేపు మెజారిటీ ఎమ్మెల్యేలు పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా మా కార్యకర్తలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం, అదే విధంగా రేపు ముఖ్యమంత్రి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారికే ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫలితం దొరుకుతుంది. చరిత్ర చెప్పిన సత్యం. మీరు చెప్పింది 100% కరెక్ట్, దాంట్లో ఏమాత్రం పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు, కార్యకర్తలందరినీ కోరుకున్నారు, పిసిసి అయినా. అయితే ఇక్కడ మనం తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకొక రేవంత్ రెడ్డి గారికి కూడా సానుకూల అంశం నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఇక్కడ సిద్ధరామయ్య లేరు, ఇక్కడ ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో లేరు. లేరు కదా. అట్లాంటి పెద్ద నాయకులు ఉన్నప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారు లాగా ఈ కేసీఆర్ ప్రభుత్వం పైన పోరాటం చేసే నాయకులు, అంటే ఆ విధంగా కేసులు పెట్టుకొని జైలుకు పెట్టుకొని ప్రజాకర్షణ ఉన్నటువంటి, ప్రజాభిమానం విపరీతంగా ఉన్నటువంటి
ఆ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి అతనికి అధిష్టానం కార్యకర్తలు రేపు గెలిచిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకే మద్దతు తెలుపుతారు కాబట్టి అట్లాంటి నాయకుడే రేపు ముఖ్యమంత్రి అయితే. సరే, మీరు ఇవన్నీ ఏమైనా అనిపిస్తుంది ఏంటంటే ఒక కసి ఉన్న నాయకుడు, అంటే ఆయన ఓడగొట్టాలంటే ఒక కష్టము స్పష్టంగా కనబడుతుంది రేవంత్ రెడ్డి లోపల. సరే, అలాంటి కసే రేపు ఆ పోరాటానికి కూడా బాగా బలాన్ని ఇస్తుందని అనిపిస్తుంది. ఒకసారి కృష్ణమూర్తి గారి దగ్గర కూడా, కృష్ణమూర్తి కర్ణాటకకు తెలంగాణకు పోల్చుకుంటే కర్ణాటకలో ఉన్న పరిస్థితులు తెలంగాణ ఉంటాయా? కాంగ్రెస్ పార్టీ ఇందాక మానవరాయ్ గారు చెప్పిన ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది అని చెప్పి, ఎట్లా ఉంటుంది సామాన్య కార్యకర్త పైన కానీ సామాన్య ఓటర్ పైన కానీ కర్ణాటక ప్రభావం ఉంటుందా? ఇది మీరు మేము చర్చించుకున్న విషయం కాదు. అటు కాంగ్రెస్ అధిష్టానము, బీజేపీ అధిష్టానము కర్ణాటక ఎన్నికల ప్రభావము, గెలుపు ఓటముల ప్రభావము తెలంగాణ మీద ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి రెండు పార్టీల జాతీయ నాయకులు అనేక సందర్భాలలో చెప్పారు. అనేక సందర్భాలలో కర్ణాటకకు తెలంగాణకు పోలిక చూపారు. కర్ణాటకలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి తిరుగులేదు. ఇక్కడ తెలంగాణలో ఆ పార్టీ బలంగా మరింత పటిష్టంగా పునాదులు వేసుకొని నిలబడే అవకాశం ఉందని చెప్పేసి జాతీయ నాయకులు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల ఫలితం ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం చూపడంతో ఇప్పుడు కొంత రాజకీయ పార్టీల్లో కొంత షేకింగ్ రాజకీయాలు మొదలైనాయి. జంపింగ్ జీబాంగ్లు ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు, ఎవరు పోతున్నారు, ఎట్లా పోతున్నారు, అసమ్మతులేంది, సమ్మతులేంది, నీ వర్గం ఏంది, నా వర్గం ఏంది అంటే ఇటు అన్ని పార్టీలలో వస్తూ ఉన్నాయి. అధికార పార్టీలోనూ ఉంది, బీఆర్ఎస్తోనూ ఉంది. కాకపోతే అక్కడ ఏక వ్యక్తి పాలన కాబట్టి కొంత వాళ్ళు స్తబ్దుగా ఉంటున్నారు. బీఆర్ఎస్తోనూ కాంగ్రెస్ బీజేపీతో పాటు బీఆర్ఎస్తోనూ ఉంది ఇదే పరిస్థితి. ఏం చేద్దాము, కర్ణాటక ఎన్నిక అంటే అక్కడ అధికార పార్టీకి దెబ్బ కొట్టింది భారీ ఎత్తున, ఇక్కడ దెబ్బ కొడుతుందేమో, ఏం చేద్దాం భవిష్యత్తుగా, రేపు జరగబోయే ఎన్నికల్లో మన పరిస్థితి ఏంది, మనకు ప్రజలు ఏ విధంగా నిర్ణయం, మన మీద ఏ విధంగా ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకొని కూర్చున్నారు ప్రజలు అనే విషయంలో వాళ్ళు కూడా తర్జన భర్జన ఉంది. అంతర్గతంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కాకపోతే ఎవరు బయటకు రారు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఏకవ్యక్తి పాలన. కాంగ్రెస్ లో ఉన్నట్టుగా ప్రజాస్వామ్యం. ఇందాక మనము చర్చల్లో మానవతరాయ్ గారు చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వం ఉంటాయి, మునపలు ఉన్నాయి. ఇది 100% కరెక్ట్. అక్కడ ముఖ్యమంత్రి ఎవరైనా కూడా ఏకపక్షంగా తన రాత్రి ఏదనుకుంటే అది పొద్దున నిర్ణయం చేయడానికి అయితే అవకాశం ఉండదు. కొంత చర్చించుకొని మాట్లాడుకొని దాన్ని డిఫర్ చేసేటువంటి అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉంటుంది అనేది స్పష్టంగా మనం గత పాలన చూసినాం. రేపు భవిష్యత్తులో కూడా ఇదైతే ఉంటది. ఏక వ్యక్తి పాలన మునోపలి అయితే ఉండదు అనడానికి స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ అంశంలోకి వెళ్దాం. మానవతరాయ్ గారు 111 జీవో రద్దు, 111 జీవో రద్దుకు ముందు ఏం జరిగింది అనే దాంట్లో కూడా అనేక అనుమానాలున్నాయి. కవితా ఇంద్రారెడ్డి దాంట్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి 111 జీవో రద్దు అనేటువంటి ఒక హామీతోనే పోయినట్టుగా కూడా కొన్ని అప్పట్లో వార్తలు వచ్చినాయి. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. మరి 111 రద్దు వల్ల అక్కడ ఫామ్ హౌస్ కానీ 100 ఎకరాల భూములు కానీ అధికార పార్టీ నాయకులకే ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్టెప్ తీసుకునేటువంటి అవకాశాలు మీరు ఏం ఆలోచన చేస్తా ఉన్నారు? 111 రద్దులు సమర్థిస్తా ఉన్నారా, లేకపోతే దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించేటువంటి అవకాశం ఏమైనా ఉందా, దానిపై పోరాటం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు 111 జీవో పైన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇది కొంత అక్కడ ఉన్నటువంటి 84 గ్రామాలు అప్పుడు ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. దాని నుంచి ఎన్నో వినతులు వచ్చినాయి. దాన్ని పరిష్కరించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ రోజు. తర్వాత దాన్ని కోర్టులో పోవటం, పర్యావరణవేత్తలు కొంతమంది, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లాంటి ఎంవి నాయుడు గారు లాంటి వాళ్ళు కొంతమంది, అట్లాంటి వాళ్ళు పర్యావరణానికి 32 జంట జలాశయాలు వాళ్ళ మరో హుసేన్ సాగర్ గా మారిపోద్ది అని చెప్పి వాళ్ళు కోర్టు వెళ్ళడంతో సుప్రీం కోర్టు కూడా నిర్ణయం ప్రకటించింది. అక్కడ 10 కిలోమీటర్ల అటువంటి పెద్ద ఎత్తున నిర్మాణాలంటే కొన్ని ఆంక్షలు పెట్టింది, నిబంధన పెట్టింది. అయితే G+2 వరకు నిర్మాణాలు మాత్రం చేయాలని చెప్పింది. అయినా కానీ కొంతమంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది వాళ్ళ అండదండలతో కొన్ని కార్యక్రమాలు కేటీఆర్ గారే పెద్ద ఎత్తున జనవాడలో ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలో ఉన్నది. అది పెద్ద ఎత్తున ఇంద్రభవనం లాంటి భవనం కడితే రేవంత్ రెడ్డి గారు దాన్ని బట్టబయలు చేసి ప్రకానికి చెప్తే అదేదో పెద్ద నేరం అన్నట్టు, ఘోరం అన్నట్టు ఆయన చిన్న స్టేషన్ పేరు ఇచ్చి అవ్వాల్సినటువంటి కేసులో తీసుకుపోయి చెర్లపల్లి చెంచలగూడ జైలులో చీకటి కొట్టంలో బంధించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే
సరే మనం ఏంటంటే చట్టాలను కూడా గౌరవించాలి. అది ఒకవేళ ఈయన జీవో మాత్రం ఎత్తేయగలడు, కానీ అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు చట్టాలు ఉన్నాయి, వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోదు. కాకపోతే ఏంటంటే ఇది నాకు తెలిసి 2 రకాలుగా చేసుకోవాలి. ఎన్నికలు వస్తున్నాయి, ఏదో రకంగా బయటపడాలా, తర్వాత తన నాయకులకు ఏదో రకంగా అక్కడ అప్పజెప్పాలా. ఎందుకంటే ఇప్పటికే 100 ఎకరాల భూములు ఒక ఎమ్మెల్సీకి 600 ఎకరాలు, ఒక మాజీ మంత్రికి 500 ఎకరాలు ముందేగానే ఈ జీవో ఎత్తివేస్తారని చెప్పేసి వాళ్ళకి భూముల ధరలు ఎట్లాగో పెరుగుతుందని చెప్పి ముందుగానే కొనుక్కున్నట్టు సమాచారం వెలుగులోకి వస్తుంది. కాబట్టి నాకు తెలిసి ఇది అక్కడ ఉన్నటువంటి చిత్తశుద్ధితో ఎత్తివేసింది కాదు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ 1.5 ఎకరాల పై చిలుకు ప్రైవేటు భూమి ఉంటే, ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి దాదాపు 31 ఎకరాల పై చిలుకు ఉందని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ దుబారా మూలంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 15, 18వ తారీఖు లేకపోతే 20వ తారీఖు విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తుంది. సంక్షేమ పథకాలు కొనసాగించే పరిస్థితి లేదు. ఆసరా పెన్షన్లు ఒక నెల ఆపితే ఇంకో నెల ఇచ్చే పరిస్థితి లేదు. అదే విధంగా గొర్రెల పెంపకం 2వ విడత గొర్రెల పెంపకం అట్టహాసంగా ప్రారంభించి ఒక్కసారి ప్రారంభించారు. ఇప్పటికి కూడా 3.5 లక్షల మంది పైసలు లబ్ధిదారులు ఎదురు చూస్తారు, ఎప్పుడు పంచుతారు, లేకపోతే వాళ్ళందరూ పెద్ద ఎత్తున విప్లవం తీసుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రమాదం ఉంది. దానికి 6,500 కోట్ల పైసలు నిధులు కావాలి. ఈ నిధులైన తేవాలంటే ఏడనే అసలు ఖజానానే ఖాళీగా ఉంది. కాబట్టి ఏం చేయాలి, ఎట్ల కొట్ట బయటపడాలని చెప్పేసి ఆ 30,000 ఎకరాలను ఏదో రకంగా అమ్మ చెప్పేసి, అదే విధంగా రియల్ ఎస్టేట్ నాలా కన్వర్షన్ ఉంటది కదా, వ్యవసాయ భూములు మార్చితే వచ్చే ఆదాయంతో పూట గడిస్తే చాలు అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది మనకు స్పష్టమైంది. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూతానం ఇస్తూ వాళ్ళకి దోచిపెట్టడం, రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని ఇష్టం వచ్చినట్టు అమ్మే ప్రయత్నం చేయటం, తద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ఈ ప్రభుత్వాన్ని మనం సాగించే విధంగా మరి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమైపోయింది. అందుకే గతంలో కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఖరీదైనటువంటి భూములను కూడా హైదరాబాద్ లో పేద ప్రజలకేమో 50 గజాల్లో 100 గజాల్లో వాళ్ళు ఖాళీగా ఉన్నటువంటి తుప్పలు చెట్లు ఉన్నటువంటి వాటిలో పనికిరానటువంటి ప్రభుత్వ భూముల్లో వాళ్ళు గుడిసెలు వేసుకుంటే అర్ధాంతరంగా వాళ్ళని బీక్కేస్తారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కక్కుర్తపడి తన పార్టీ నాయకులకి హైదరాబాద్ నడిబొడ్లో గచ్చిబౌలి ప్రాంతంలో హెట్రో ప్రొడక్ట్స్ అనే సంస్థకు చెందినటువంటి కంపెనీకి చెందినటువంటి యజమాని పార్థసారథి రెడ్డి గారికి వాళ్ళ ఎంపీకి దోచిపెట్టింది. అదే విధంగా వాళ్ళ బంధువులు యశోద హాస్పిటల్ యాజమాన్యం కట్టబెట్టింది. కాబట్టి ఇది ఏంటంటే ఇది నిజంగా చిత్తశుద్ధితో తీసివేసినట్టు కాదు జీవో. ఇది వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం తమ పార్టీలో ఉన్న నాయకులకు సబితా ఇంద్రెడ్డి మీరు అన్నట్టు అట్లాంటి వాళ్ళకు మేలు చేయటం కోసం, అదే విధంగా ఆ భూముల్ని ఖరీదైనటువంటి అత్యంత విలువైనటువంటి భూముల్ని అమ్మేందుకు ప్రయత్నం చేయడం కోసమే ఆ జీవో తీసుకొచ్చినట్టు తెలిసింది. కాకపోతే దానికి న్యాయపరమైన చిక్కులు 1,00,000 ఉన్నాయి. కాబట్టి ఎట్లా మరి దాన్ని ఎదుర్కొంటుందో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక అంశం కూడా వచ్చింది మనోహర్ గారు. కోకాపేటలో బీఆర్ఎస్ 11 ఎకరాల స్థలాన్ని ఇచ్చినారు నాలెడ్జ్ సెంటర్ పేరుతో. అంటే ఇది ఇందాక మీరు చెప్పుకుంటా వచ్చిన మొత్తంగా అక్కడ ఏది 111 జీవో ఎత్తివేయడం వల్ల కూడా వాళ్ళకే మేలు జరుగుతా ఉన్నది. 36,000 ఎకరాల ప్రభుత్వ భూములు కూడా ఇలా అమ్మేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ కోకాపేటలో 11 ఎకరాల భూమి అందజేసిన. దీనిపై ఒకసారి మన కృష్ణమూర్తి గారితో మాట్లాడిన తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. కృష్ణమూర్తి గారు, ఇందాక 111 జీవోకు సంబంధించినటువంటి అంశాలపైన మనోహర్ రాయ్ గారు స్పందించారు. 111 జీవో ఎత్తివేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఉంటే ఎవరికి ఉంది? ఒకటి, కోకాపేటలో 11 ఎకరాల విలువైన అత్యంత విలువైనటువంటి స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటాయించారు. దీనిపైన క్లుప్తంగా మీరు చెప్పండి. మీ తర్వాత దీనిపైన మనోహర్ రాయ్ గారు వెళ్తారు. వడ్డించే మనవాడు ఉంటే మనకి ఏమలేకున్నా మనకు రావాల్సిన ముక్కలు వస్తాయట. అది ఆ పరిస్థితి. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చాలా పార్టీలు కూడా తమకు పార్టీ స్థానానికి కొంత కేటాయించండి, 1 ఎకరం స్థలము 1/2 ఎకరం స్థలం అని ప్రభుత్వానికి వినతులు ఇస్తా ఉన్నారు. జిల్లాలలో, హైదరాబాద్లో కాదు, కోకాపేట ప్రాంతంలో కాదు, జిల్లాలలో, మారుమూల జిల్లాలలో, కానీ వాటిని పట్టించుకోరు. కానీ ఇక్కడ 11 ఎకరాలు వాళ్ళది. అంటే వాళ్ళ అధికారం వాళ్ళకున్నది, వాళ్ళు ఏమైనా చేయగలరు, అది వాళ్ళ పరిస్థితి. రెండవది, మనోహర్ రాయ్ గారు, నేను ఒకటి అడగదలుచుకున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రసాద్ గారితో. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి ఇక్కడ కేసీఆర్ కు, అక్కడ జగన్ కు ఆహ్వానాలు పంపలేదు. మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందరు పంపించారు. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? వాళ్ళ బుద్ధి అయితే ఏంటంటే వాళ్ళు బీజేపీ బి టీమ్ గా ఉన్నారు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నారు. మేము ఈ కేసీఆర్ అనే అతను వ్యక్తి కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలైనటువంటి యూపీఏ భాగస్వామ్య పక్షాల దగ్గరకు వెళ్ళి కాంగ్రెస్ నుంచి దూరంగా ప్రయత్నం చేసి కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీ నాశనానికి అనేది ప్రత్యక్షంగా అర్థమైంది. రాష్ట్రంలో
అవసరం లేకపోయినా 12 మంది ఎమ్మెల్యేలని తన తిప్పుకొని ఏదో రకంగా వాళ్ళ ప్రలోభపెట్టు నయానో భయానో బెదిరించి తన వైపు కొనడు. ఇవన్నీ మర్చిపోదు కదా కాంగ్రెస్ పార్టీ. అది అక్కడితో కాకుండా కర్ణాటకలో కూడా అటు బీజేపీని ఓడిస్తా అని చెప్పి మరి చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ కూడా బహిరంగ సభలో కుమారస్వామి తరపున మాట్లాడినట్టు గాని, వెళ్లి కలిసినట్టు గాని, బీజేపీని ఓడించడానికి తీవ్రమైన కృషి చేసినట్టు గాని, హైదరాబాద్ కర్ణాటక రాష్ట్రాల్లో తెలంగాణ సరిహద్దుకు ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్లి ప్రచారం చేసినట్టు ఎక్కడ కూడా కనపడలేదు. అంతకాకుండా పరోక్షంగా ఆయన ప్రత్యక్షంగా కనపడకుండా పరోక్షంగా వేల కోట్ల రూపాయలు అంటే కాంగ్రెస్ బీజేపీ కుమారస్వామి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడే విధంగా అదే విధంగా వేల కోట్ల రూపాయలు కుమారస్వామికి ఆర్థిక సాయం చేసినట్టు ప్రత్యక్షంగా చాలా వార్తలు వచ్చినాయి. అది వాస్తవమే. అది అదే విధంగా తన సహా ఇక్కడ భాగస్వామ్య పక్షంలో ఉన్న ఎంఐఎం ఓవైసీ గారు అక్కడ 30 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను కూడా చీల్చి ప్రయత్నం అంటే ఆ ఓట్లు ఆయనకు పోతే మళ్ళా కాంగ్రెస్ పార్టీను లేకపోతే గెలిచే అవకాశం ఉందని చెప్పి మొత్తానికి కుట్ర బుద్ధితో 20 స్థానాల అభ్యర్థులను ప్రకటించి చివరికి విత్డ్రా చేయించుకొని 2 స్థానాల్లో మాత్రం పోటీ చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. కాబట్టి కేసీఆర్ కుట్రలు కుతంత్రాలు తెలిసి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కంకణం కట్టుకోండు. కాబట్టి ఆయన వాళ్ళకి ఆహ్వానం పలకలేదు. జగన్మోహన్ రెడ్డి అంతే. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తులు చేరుతుంటే వద్దు చేరొద్దు అంటాం, కాంగ్రెస్ పార్టీ బలపడొద్దు అంటాం. అంటే దేనికి వీళ్ళు ఊతం? కాంగ్రెస్ పార్టీ బలపడితే బీజేపీకి అన్ని పార్టీ ప్రాంతీయ పార్టీలకు కూడా వాళ్ళ ఉనికి అస్తిత్వం ఉంటుంది, దెబ్బతింటది. కాబట్టి ఈ విధానమైనటువంటి బీజేపీ చెప్పినట్లు తల ఊపి కాంగ్రెస్ పార్టీ వినాశనానికి పాల్పడ్డారు, కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు పాల్పడ్డారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవన్నీ గ్రహించి వాళ్ళని ఆహ్వానించలేదు. ఓకే, తర్వాత మరి ఇందాక మీరు చెప్పిన ఆరోపణలలో సరే మన డిస్కషన్ పట్టకపోయింది. 11 ఎకరాల స్థలం బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఒకటి, ఇందాక మీరు అన్నటువంటి కర్ణాటక విషయంలో కూడా ఒక సమాధానం చెప్పండి. ఇక్కడ అనేక రకాల అంశాలు వచ్చినప్పుడు జేడీఎస్ బలపడితే బీజేపీకి లాభం జరుగుతుంది, అక్కడ బీజేపీ గెలవద్దు అనేటువంటి ఉద్దేశంతో జేడీఎస్ కు కేసీఆర్ సపోర్ట్ చేయలేదని ఒకటి. మైనారిటీల ఓట్లు చీలిపోతే మళ్ళీ బీజేపీ లాభపడతాయని చెప్పి ఎంఐఎం చేయలేదు, ఎన్డీపీ అనేటువంటి పార్టీ కూడా ఎస్డీపీ అనేటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసింది అనేది ఒకటి. మరి రెండింటి మీరు పూర్తిగా ఉల్టాగా ఈ 11 ఎకరాల స్థలాన్ని ఒకటి చెప్పండి, దీనికి సమానం చెప్పండి. ఇప్పుడు కేసీఆర్కి ఎట్లుందంటే పేదవాడికి గజం జాగా ఇచ్చి వానికి అందులో 5 లక్షల రూపాయలు ఆయన చెప్పిన పథకం ప్రకారం 5 కాదు 3 లక్షలు అన్నాడు, మళ్ళీ 5 కాదని చెప్పి 3 అన్నాడు. ఇచ్చి ఇల్లు కడదామని ఆలోచన లేదు. ఎంతకీ తన ఆస్తులు కూడగట్టుకోవటం, తన పబ్బం గడుపుకోవటం వరకే. ఎవడైనా తెలంగాణ దేనికోసం అండి? అమరవీరులు శ్రీకాంతాచారి చనిపోయింది, కేసీఆర్ ఢిల్లీ ఇంద్రభవనం లాంటి కార్యాలయం కట్టుకోవడం చనిపోయిందా? లేకపోతే ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ భవనాలు కట్టుకుంటారని చెప్పి చనిపోయిందా? ఆత్మహత్య ప్రాణత్యాగం చేసిండా? నా తెలంగాణ వస్తే మా కొలువులు మాకు దక్కుతాయి, మాకు ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి, చప్రాసి ఉద్యోగాలే గతవుతున్నాయి మాకు అని చెప్పేసి వాళ్ళు ప్రాణత్యాగం చేసుకుని ఉద్యమం చేస్తే కేసీఆర్ ఏం చేస్తాడు? పేదవాడికి తెలంగాణలో రవాణా సౌకర్యం లేదు, కానీ కేసీఆర్ 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కోండు. దీనికోసం కేసీఆర్ 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కొని విలాసంగా విహరించడానిక కులకట్టడానిక తెలంగాణ రాష్ట్రం తెచ్చింది. ఈ 11 కోట్లు అవసరం ఏముందండి? 11 కోట్ల స్థలం తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు వాస్తవంగా స్థలం కావాల్సింది కాంగ్రెస్. ఇప్పుడు 11 ఎకరాలు స్థలం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజభవనం లాంటి టిఆర్ఎస్ భవనం ఉంది, అక్కడ బిఆర్ఎస్ భవన్ ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ప్రతి రాజకీయం ఎంత దారుణం అంటే చూడండి, ఎంత బాధాకరమైన అంశం అంటే ఈ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ స్థలాలు ఇచ్చింది. జిల్లాలో కూడా సిపిఎం, సిపిఐఎల్, న్యూ డెమోక్రసీ చిన్న చితక పార్టీలకు కూడా అడిగితే స్థలాలు ఇచ్చింది. వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు హైదరాబాద్ లో. కానీ కాంగ్రెస్ పార్టీకి భవనం లేదు, అద్దె భవనంలో కొనసాగుతుంది, ట్రస్ట్ భవన్ లో, గాంధీ భవన్ ట్రస్ట్ లో కొనసాగుతుంది. ఆ ట్రస్ట్ భవన్ కూడా ఖాళీ చేయించాలని చెప్పి కుట్రలు చేసిండు కేసీఆర్. పక్కనే ఉన్న ఒక స్థలంలో అప్పుడు శంకుస్థాపన చేస్తే అది కోర్టు వివాదాన్నిలో ఆగిపోవడంతో అర్థం కాక అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు బోయినపల్లిలో 10 ఎకరాలు అది వివాదాస్పదంగా అన్యాక్రాంతంగా వేరే వాళ్ళ చేతిలో పోతుంటే దాన్ని మన అన్ని పార్టీలకు మనం ఆఫీసులు ఇచ్చినాం, మనకే స్థలం లేకుండా అయిపోయింది. ఈ బోయినపల్లి స్థలం కనీసం మన గాంధీ భవన్ పక్కన స్థలం ఎట్లా మనకు వచ్చే పరిస్థితి ఇప్పట్లో కనపట్టలేదు. మన పార్టీ కార్యాలయం ఉండాలని 10 ఎకరాలు మేము వాడు తీసుకుంటే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు. చివరికి మేము హైకోర్టు దాకా వెళ్లి హైకోర్టు తీర్పు ద్వారా 10 ఎకరాలు స్వాధీనం చేసుకొని రేపు అక్కడ కార్యాలయం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కార్యాలయం ఉన్నటువంటి కేసీఆర్ 11 ఎకరాలు ఎందుకు అంటారు? ఆ 11 ఎకరాల్లో ఎంతమంది మధ్యతరగతి సామాన్య మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు? నిన్న ధర్నా చేశారు ఇందిరా పార్క్ లో.
ఎప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలు వాళ్ళకి ఇల్లు ఇచ్చినాయి, స్థలాలు ఇచ్చినాయి, జర్నలిస్ట్ కాలనీ ఉంది అక్కడ జూబ్లీ హిల్స్ లో. మరి అట్లాంటిది కేసీఆర్ ఎక్కువ పంచే అవకాశం వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన రావట్లేదు. ఆ 11 ఎకరాల్లో 200 గజాల చొప్పున ఒక జర్నలిస్ట్ కో లేకపోతే ఇంకెవరికో, మరి పేదవాళ్లకు, మధ్యతరగతి వ్యక్తులు ఉంటే ఆ ఇల్లు లేని వాళ్ళకి, స్థలం లేనటువంటి వాళ్ళకి పంచితే కేసీఆర్ యొక్క మనం అనుకున్నటువంటి తెలంగాణ లక్ష్యం నెరవేరేది. అంటే ఇప్పుడు చూసి ఎట్లుందంటే కేసీఆర్ కోసమే, కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టుంది. కేసీఆర్ ఆ 11 ఖరీదైనటువంటి 11 ఎకరాలు అంటే కార్యాలయం ఉన్నప్పటికీ కక్కుర్తిగా ఆ కోకాపేటలో 11 ఎకరాలు కాజేయడం కోసమే తెలంగాణ వచ్చినట్టుంది. 100 కోట్ల విమానం విహరించడానికి కేసీఆర్ కొనుక్కోవడం కోసమే తెలంగాణ వచ్చినట్టుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, మరి ఇప్పుడు దీన్ని అంటే ఈ 11 ఎకరాల స్థలం విషయము అప్పనంగా టీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి ఇందాక మీరు చెప్పిన జర్నలిస్ట్ స్థలాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. సుప్రీంకోర్టు ఆల్రెడీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలాన్ని జర్నలిస్ట్ సొసైటీకి అప్పగించమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పును ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం 11 ఎకరాల స్థలం అదనంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రతి జిల్లాలో, జిల్లా కేంద్రంలో ఎకరంన్నర 2 ఎకరాల స్థలం కూడా తీసుకున్నట్టుగా మనకు అర్థమైంది. మీరు చెప్పింది ఇందాకనే దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో మొత్తం మీరు చెప్తున్నటువంటి కేవలం ఒక కుటుంబానికి మాత్రమే మొత్తం తెలంగాణ సొంతమైనట్టుగా కనిపిస్తా ఉంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అవుతుంది. అది స్పష్టంగా దశాబ్ది ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోవాలా? పేద ప్రజలందరికీ 2,97,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతనున్నారు. కనీసం 1,00,000 కూడా దాదాపు పూర్తి కాలేదు, ఇంకా లబ్ధిదారికి ఇవ్వలేదు. వాళ్ళ గజం 20,000, పేటలు 20,000, సిరిసిల్ల 20,000 కట్టుకున్నారు. అంటే మొత్తం 60,000 ఇల్లు పూర్తి చేశాక మిగతా నియోజకవర్గాల్లో ఇల్లు సంపూర్ణంగా ప్రతి పేదవాడికి లబ్ధిదారికి ఇచ్చినప్పుడే దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి. దళిత బంధు పేరు చెప్పారు, ఇస్తానని చెప్పారు. మొన్న బడ్జెట్ లో 17,700 కోట్లు పెట్టారు. ఆ డబ్బులు ఖర్చు కాక మళ్ళీ ఇంకో బడ్జెట్ లో, ఈ బడ్జెట్ లో పెట్టారు. ఈ విధంగా దళితులు మోసం చేస్తున్నారు. ఫస్ట్ నియోజకవర్గంలో 1,500 మంది అన్నారు, తర్వాత 200 మంది అన్నారు. 100 మందికి ఇచ్చిన దాంట్లో కూడా 3 లక్షలు అంటే 30% అవినీతికి పాల్పడుతూ ఈ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడుతున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ విధంగా దళితుల నోటికాడ కూడు లాక్కునేటువంటి ఆ తరుణంలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం అవసరమా? దళిత ముఖ్యమంత్రి అన్నావు, దళితుల్ని మోసం చేసినావు. దళిత ముఖ్యమంత్రిని అడగలే, ఎవడు అడగలే, అసలు ఏ దళితులు కూడా అడగలే. తెలంగాణ వస్తే నా బిడ్డ కొలువు వస్తుంది, నా పొలానికి నీళ్లు వస్తాయి, నా ఉన్న ఎకరం 1 ఎకరానికి అని చెప్పి ఆలోచించరే తప్ప దళిత ముఖ్యమంత్రి కావాలని ఆలోచించలే. దళితులకు 3 ఎకరాలు అన్నారు. అంతవరకు రాష్ట్రం ఇప్పుడు చూడండి, దళితులకు 3 ఎకరాలు అని చెప్పేసి దాన్ని ఏం చేశారు, మామ అనిపించారు. ఏదో కొంతమందికి ఏది ఇచ్చినట్టే ఇచ్చిండ్రు, మర్చిపోయారు. ఇప్పుడు కేసీఆర్ తన 11 ఎకరాలు ఆయన పంచుకోండు, తన మంత్రివర్గం తనకు ఎవరైతే సహకరిస్తున్నారో ప్రభుత్వంలో ఉండి అట్లాంటి వాళ్లకు ఖరీదైనటువంటి భూములన్నీ కూడా అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి దశాబ్ది ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోవాలంటే తెలంగాణలో పేద ప్రజల బతుకులు మారినప్పుడు, వాళ్ళు స్వయం ఉపాధితో నిలకడగా జీవించినప్పుడు, వాళ్ళు ఆర్థికంగా సమాజంలో తల ఎత్తి తిరిగినప్పుడు, నిరుద్యోగులకు 3,016 నిరుద్యోగ వృత్తి ఇచ్చినప్పుడు, అదేవిధంగా యూనివర్సిటీల్లో ఇంతవరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం అంటే బోధనేతర సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అప్పుడు భర్తీ చేసినప్పుడు అప్పుడు దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి ఘనంగా జరిపితే ప్రజలందరూ భాగస్వామ్యం ఉంటది. ఒకసారి దశాబ్ది ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోవాలా, తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉందని చెప్పి దీనిపైన మీరు స్పందించండి. ఖచ్చితంగా బంగారు తెలంగాణ సాధ్యమైనప్పుడు మాత్రం జరుపుకోవాలి. ఇది బంగారు తెలంగాణ కాలేదు, ఇది బాధ తెలంగాణగా మారింది. బంగారు తెలంగాణ కాదు, బాధ తెలంగాణ మారింది. మీరు బాధ అంటే ఏ వర్గం అని తీసుకోండి సార్, రైతులు తీసుకోండి, నిరుద్యోగులు తీసుకోండి, విద్యార్థులు తీసుకోండి, ఉద్యోగులు తీసుకోండి, మీరు ఏ వర్గం అని తీసుకోండి, అందరికీ బాధలే. ఎవరికి కరెక్ట్ గా సరైనటువంటి విధంగా ప్రభుత్వం సేవలు అందట్లేదు, ప్రభుత్వ పథకాలు కూడా అందట్లేదు. ప్రభుత్వం పథకాలు చెప్తా ఉన్నది, నిన్నేదో మహారాష్ట్ర పోయి తెలంగాణ పథకాలు అమలు చేస్తారు. అక్కడ ఇక్కడ పథకాలు అమలైన తెలంగాణలో అక్కడ ప్రజలు ప్రశ్నించాలి. ముందు తెలంగాణలో నువ్వు ప్రకటించిన ఏంటిది, అమలైన ఏంటిది, అమలు చేసిన ఏంటి చెప్పమని అక్కడ ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కేసీఆర్. ఇక్కడ ఏం చేయకుండా మేము దశాబ్ది ఉత్సవాలు చేస్తాము, 200 కోట్లతోటి మా కారు పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసుకుంటాము అంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. అంతగా నేను చేయలేము, ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళకే ఉంటారు కాబట్టి. ఒక కుటుంబానికి సంబంధించినటువంటి లబ్ధి చేకూరుతుందనేటువంటి అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతా ఉంది.
అనేక అంశాలు వచ్చినాయి. ఈ రోజు 111 జీవో ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే కోకాపేటలో 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కేవలం వాళ్ళ కోసం మాత్రమే తెలంగాణ వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఈ రోజు చర్చలు చేరినటువంటి అంశం. ఇది ఈ రోజు ఎదిరించం కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎదిరించడం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ చర్చలో పాల్గొన్నటువంటి మానవతరాయ్ గారికి, కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తిరిగి రేపటి ఎదిరించే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.